హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మార్చి నెలలో కరెంట్ అఫైర్లో భాగంగా పార్ట్ 2 వీడియోగా ఇవ్వడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో మార్చి నెల సెకండ్ వీక్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెలెక్టెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో టాప్ 50 క్వశ్చన్స్, వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే కూడా అటాచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశం మార్చి 11, 2024న అణు బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5, దీని పేరు ఇంకొక పేరు మిషన్ దివ్యస్త్ర, దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, డిఆర్డిఓ. వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. డిఆర్డిఓ స్థాపించిన సంవత్సరం 1958. ఓకే, దీని కార్యాలయం న్యూఢిల్లీ, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. డిఆర్డిఓ ప్రస్తుత చైర్మన్ ఎవరయ్యా అంటే సమీర్ వి కామత్. ఓకే, అగ్ని-1 క్షిపణి, దీని పరిధి 700 నుంచి 1250 కిలోమీటర్లు. అగ్ని-2 దాని యొక్క పరిధి 2000 నుంచి 3000 కిలోమీటర్లు. అగ్ని-3 దీని పరిధి 3500 నుంచి 5000 కిలోమీటర్లు. అగ్ని-4 యొక్క పరిధి 3000 నుంచి 4000 కిలోమీటర్లు. అగ్ని-5 యొక్క పరిధి 5000 నుంచి 8000 కిలోమీటర్లు. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్: కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ భారతదేశంలో ఎక్కడ కీర్తి అనే పేరుతో ఒక ప్రత్యేక ప్రతిభ శోధన కార్యక్రమాన్ని ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ ఇది, కీర్తి అనే కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ సి, చండీగఢ్లో. ఓకే, దీని ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. కీర్తి అంటే ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఫుల్ ఫామ్ ఇది. కీర్తి అంటే ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్. కీర్తి అనేది ఖేలో ఇండియా మిషన్ కింద దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇది కార్యక్రమం అనమాట. దీని ముఖ్య లక్ష్యం ఏమిటంటే, ఇది ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న 9 నుంచి 18 సంవత్సరాల వయసు గల ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వరుసగా 6వసారి ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఉత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఇందిరాగాంధీ విమానాశ్రయం, న్యూఢిల్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి సింగిల్ పోల్ ఎక్స్ప్రెస్ వే, ద్వారకా ఎక్స్ప్రెస్ వే, ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, గురుగ్రామ్, హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనే ప్రచారం ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, బికనీర్, రాజస్థాన్లోని బికనీర్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024లో ఏ దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా అవతరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియా. ఓకే, మొదటి స్థానంలో ఉన్నది ప్రస్తుతం చైనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 96వ అకాడమీ అవార్డ్స్ అంటే ఆస్కర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, కిలియన్ మర్ఫీ. దీని ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఆస్కార్ది ఉత్తమ నటుడు కిలియన్ మర్ఫీ. ఉత్తమ నటి ఎంఎస్ స్టోన్ పూర్ థింగ్స్ సినిమాకు వచ్చింది. ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. సినిమా పేరు ఓపెన్ హైమర్. ఓకే, ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ సినిమా. ఓకే, ఈయన తీసింది క్రిస్టోఫర్ నోలన్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇది ప్రస్తుతం 96వ ఆస్కార్ అవార్డ్స్ జరిగిన తారీఖు మార్చి 10, 2024. ఓకే, మార్చి 10, 2024 ఎక్కడ జరిగింది అంటే కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్. ఓకే, ఎక్కడ ఉందంటే లాస్ ఏంజల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తన 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి, మార్చి 10, 2024. సిఐఎస్ఎఫ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం చూడండి. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. స్థాపించబడిన సంవత్సరం మార్చి 10, 1969. సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, ప్రస్తుత సిఐఎస్ఎఫ్ డీజీ నీనా సింగ్ సిఐఎస్ఎఫ్ డీజీ మొదటి మహిళా డీజీ కావడం విశేషం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ ప్రచార 5వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, గజేంద్ర సింగ్ షెకావత్.
గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2024లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ దేశంతో సీ డిఫెండర్స్ 2024 ఎక్సర్సైజ్ని నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ ఎక్సర్సైజ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఎవరు నిర్వహించారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్. ఎక్కడ? పోర్ట్ బ్లేర్ తీరంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత పారా ఒలింపిక్స్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి దేవేంద్ర జజూరియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొదటి ఫాస్ట్ బౌలర్ 700 వికెట్లు తీసిన జేమ్స్ ఆండర్సన్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ డి ఇంగ్లాండ్. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఆండర్సన్ కంటే ముందు ఇద్దరు స్పిన్నర్లు 700+ వికెట్లు తీశారు. వాళ్ళు ఒకళ్ళు ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు స్పిన్నర్ ఆయన. ఓకే, షేన్వార్ 708 వికెట్లు. ఓకే, ఈయన కూడా స్పిన్నర్. ముత్తయ్య మురళీధరన్ వచ్చేసి శ్రీలంక ప్లేయర్. ఓకే, షేన్వార్న్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లచిత్ బోర్ఫుకాన్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రచిన్ రవీంద్ర, ప్లేయర్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొహమ్మద్ ముస్తఫా ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి పాలస్తీనా. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి పాలస్తీనా గురించి. పాలస్తీనా రాజధానులు జెరూసలేం, రమల్లా. ఓకే, అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్. పాలస్తీనా కరెన్సీ ఈజిప్షియన్ పౌండ్, ఇజ్రాయలీ న్యూ షెకిల్, జోర్డినైన్ దినార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అట్టడుగు వర్గాల సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పోర్టల్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి పిఎం సూరజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ విడుదల చేసిన FIH పురుషుల ప్రపంచ ర్యాంకింగ్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి నెదర్లాండ్స్. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం. FIH పురుషుల ప్రపంచ ర్యాంకింగ్స్లో నెదర్లాండ్స్ మొదటి స్థానం, బెల్జియం సెకండ్ స్థానం, మూడో స్థానం జర్మనీ, మరి మన ఇండియా స్థానం 4వ స్థానం. ఓకే, ఈ ర్యాంకింగ్స్ని జారీ చేసిన వారు అంతర్జాతీయ హాకీ సమాఖ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ విడుదల చేసిన FIH ఉమెన్స్ వరల్డ్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నెదర్లాండ్స్. ఓకే, వీటి గురించి కూడా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. టాప్ 3 దేశాలు నెదర్లాండ్, అర్జెంటీనా, జర్మనీ. ఓకే, ఇక్కడ గమనిస్తే మన ఇండియా స్థానం 6వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం ఏ రోజున హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ సి సెప్టెంబర్ 17న. 2024 మార్చిలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ సమీపంలో ఏ దేశాల నావిక దళాలు ఉమ్మడి వ్యాయామం సెక్యూరిటీ బెల్ట్ 2024 నిర్వహించాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే రష్యా, చైనా మరియు ఇరాన్ ఈ 3 కలిపి సెక్యూరిటీ బెల్ట్ 2024 నిర్వహించాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 మార్చిలో విడుదల చేసిన 2023 DHL గ్లోబల్ కనెక్టెడ్నెస్ రిపోర్ట్లో భారతదేశ స్థానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి 62. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎక్కడ అగ్రికల్చర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్. 2024 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో కొచ్రాబ్ ఆశ్రమాన్ని పునఃప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్. ఓకే, గుజరాత్. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి. కొచ్రాబ్ ఆశ్రమాన్ని గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మే 25, 1915 ప్రారంభించారు. భారతదేశంలో గాంధీజీ స్థాపించిన మొట్టమొదటి ఆశ్రమం కొచ్రాబ్ ఆశ్రమం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2024లో డాక్టర్ ఆఫ్ సివిల్ లా గౌరవ డిగ్రీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఏ విశ్వవిద్యాలయం సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ డి మారిషస్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి ఫ్యూచర్ ల్యాబ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి కేరళ.
ఓకే, ఆప్షన్ బి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, రామ్ విలాస్ పాస్వాన్ ది వెదర్వేన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ బి శోభనా కె నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 సంతోష్ ట్రోఫీని ఎవరు గెలిచారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ ఏ సర్వీసెస్. ఓకే, రన్నర్ ఎవరయ్యా అంటే గోవా. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చిలో ఏ దేశంలోని పరిశోధకులు 8 కళ్ళు మరియు 8 కాళ్లతో ఉన్న కొత్త జాతి తేలును కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చిలో ఏ దేశం తన మొదటి లేజర్ వెపన్ డ్రాగన్ ఫైర్ని పరీక్షించింది? చాలా ఇంపార్టెంట్, మొదటి లేజర్ వెపన్. ఆన్సర్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 రంజీ ట్రోఫీ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబై. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, విజేత ఎవరయ్యా అంటే ముంబై జట్టు. ఇది 42వసారి టైటిల్ గెలిచింది. రన్నప్ విదర్భ. నెక్స్ట్ క్వశ్చన్, BWF ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి సాత్విక్ సాయిరాజ్, రామ్కి రెడ్డి మరియు చిరాగ్ శెట్టి. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఎప్పుడు నిర్వహించారంటే మార్చి 10, 2024న. ఎక్కడంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో. విజేత సాత్విక్ సాయిరెడ్డి, రామ్కి రెడ్డి మరియు చిరాగ్ శెట్టి ఇండియా నుంచి. మరి రన్నప్ ఎవరయ్యా అంటే ఆఫ్ లీ జేయు యాంగ్ పో హువాన్, చైనాకు సంబంధించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ NCSC చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి కిషోర్ మఖ్వానా. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ సవరణ చట్టంని కేంద్ర ప్రభుత్వం 2024 మార్చిలో అమలు చేసింది. ఈ చట్టం పార్లమెంటులో ఎప్పుడు నోటిఫై చేయబడింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రజెంట్ ఇది. ఆన్సర్ 2019న. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్లో. ఇండియాలో మొట్టమొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల కలకత్తా హోమియోపతిక్ మెడికల్ కాలేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చిలో 2024 కట్లాస్ ఎక్స్ప్రెస్ నావికాదళ వ్యాయామం ఎక్కడో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి సెషెల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 71వ మిస్ వరల్డ్ పోటీలో 2024 బ్యూటీ విత్ ఏ పర్పస్ హ్యూమనిటేరియన్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ ఆప్షన్ డి నీతా అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎక్కడ 2024 గోర్సమ్ కోరా ఫెస్టివల్ జరుపుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ తువాంగ్, అరుణాచల్ ప్రదేశ్లోని తువాంగ్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చిలో హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి నాయబ్ సైని. ఓకే, వీటి గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. హర్యానా ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సైని. ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఆయన ఎవరి ప్లేస్లో వచ్చారంటే మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా తర్వాత ఈయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత హర్యానా రాజధాని చండీగఢ్. ఓకే, హర్యానా గవర్నర్ మన తెలుగువారు బండారు దత్తాత్రేయ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి పొడవైన బైలేన్ టన్నెల్ సెలా టన్నెల్ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్. ఎవరు ప్రారంభించారంటే ప్రధాని మోదీ 2024న. శంకుస్థాపన చేసింది 2019న. ఓకే, ఎవరు చేశారంటే అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ. 13,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి ఎత్తైన బేలైన్ సొరంగం ఇది. ఓకే, దీని లక్ష్యం తవాంగ్ ప్రాంతాన్ని అన్ని కనెక్టివిటీని అందించడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి రాహుల్ సింగ్. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చూడండి, స్థాపించిన సంవత్సరం 1929. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్
ఆప్షన్ ఏ మరియు బి. ఆప్షన్ ఏ మరియు బి జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు. వీళ్ళు ఎన్నికల కమిషనర్గా మాత్రమే. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. చూడండి, భారత ఎన్నికల సంఘం స్థాపించిన సంవత్సరం 1950 జనవరి 25న. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2024 మార్చిలో ఆహార భద్రతపై కోడెక్స్ కమిటీ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి నైరోబి, కెన్యాలోని నైరోబి. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, కోడెక్స్ కమిటీ ఎప్పుడు జరిగిందంటే మార్చి 11 నుంచి మార్చి 15 వరకు. ఓకే, ఎన్నవ సెషన్ అనగా 54వ సెషన్ ఇది. ఈ సమావేశం మొదటిసారిగా కెన్యాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యంత ఎత్తైన వెదర్ టవర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి భోపాల్, మధ్యప్రదేశ్లోని భోపాల్లో. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2024లో యుఎన్డిపి విడుదల చేసిన 2022 లింగ అసమానత సూచీలో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 108. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటైన కమిటీ 2024 మార్చిలో తన నివేదికను సమర్పించిన ఈ కమిటీకి చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రామ్నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి. చూడండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పుడు ఏర్పాటైంది? సెప్టెంబర్ 2023న. ఈ కమిటీకి అధ్యక్షులు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఎవరికి సమర్పించారయ్యా అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 మార్చిలో ఏ దేశం తన మొట్టమొదటి ప్రైవేట్ రంగ రాకెట్ కైరస్ ప్రయోగం విఫలమైంది? ఆన్సర్ ఆప్షన్ డి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 మార్చిలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచిక 2022ను భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 134. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి. ఈ నివేదికను విడుదల చేసే వారు ఎవరయ్యా అంటే యుఎన్, ఐక్యరాజ్యసమితి. అయితే టాప్ 3 దేశాలు చూద్దాం. మొదటి దేశం స్విట్జర్లాండ్ కాక సెకండ్ ప్లేస్ నార్వే, థర్డ్ ప్లేస్ ఐస్లాండ్. భారతదేశ ర్యాంక్ 134వ స్థానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదును ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి సౌదీ అరబ్. ఓకే, సౌదీ అరబ్లో ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ టెంపుల్ను తెలంగాణలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆపరేషన్ కామధేనును భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. 2024 మార్చిలో సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధ దిగుమతిదారులుగా ఏ దేశం ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా. మరిన్ని గుడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కంపల్సరీ. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.